నమస్తే. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం పెద్దల నుంచి ఎప్పుడూ కొన్ని మాటలు వింటూ ఉంటాం. అయితే అవి మూఢనమ్మకాలని ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అనుకున్నా, సాయంత్రం పూట తినొద్దు, సాయంత్రం పూట నిద్రపోవద్దు ఇలా అంటూ ఉంటారు. అసలు సాయంత్రం పూట నిద్రపోవద్దు అనడానికి గల కారణాలేంటి గురుగారు? మంచి ప్రశ్న వేశారమ్మా. సంధ్యాకాలము అంటారు. అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం త్రిసంధ్యలు. కాబట్టి త్రిసంధ్యా వందనం చేస్తూ ఉంటాం. అంటే సంధ్యాకాలం అంటే సూర్యుడు ఉదయం ఉదయించే సమయం, మధ్యాహ్నం నడినెత్తి మీద వచ్చే సమయం, సాయంత్రం పూట మీకు మారే సమయం. ఈ సమయాల్లో చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క జీవితాన్ని ఉద్ధరిస్తుంది. అందుకని ఆ సమయంలో మీకు అది గొప్ప సమయం. నిద్రపోతానంటే ఎట్లా? ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళాడు మనిషి, అక్కడ పోయి నిద్రపోతానంటే అరే ఆ 2 గంటల్లో నీ జీవితాన్ని మార్చేది ఆ ఎగ్జామ్ నువ్వు రాస్తే. అక్కడ పోయి నువ్వు పడుకుంటానంటే కుదరదు కదా. అంటే చాలా వాల్యుబుల్ టైంగా చెప్పారు. బ్రహ్మ ముహూర్తము ఉదయం పూట 4:30 గంటల ప్రాంతం నుంచి ప్రారంభమవుతుంది. ఆ సమయంలో మెడిటేషన్ చేసుకో అని చెప్పారు. అదేవిధంగా సంధ్యావందనము, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు నువ్వు గాయత్రి జపం చేయాలి, లేకపోతే నీ ఇష్టదైవం ఆరాధన చేయాలి. అదేవిధంగా మధ్యాహ్నం పూట సంధ్య అంటే గాయత్రి చేసుకోండి. సాయంత్రం పూట అంటే ఇంత వాల్యుబుల్ సమయంలో నువ్వు నిద్రపోవడం వల్ల నీకు ప్రచోదితం, అంటే నీ యొక్క జీవితానికి ఏదైతే దీనివల్ల ఏం జరుగుతుంది సంధ్యావందనం చేయడం ద్వారా, ఆ సమయంలో ఎందుకు నిద్రపోవద్దు అన్నారంటే, ఎవరైనా సరే జీవితంలో బాగుపడాలంటే అతను అప్డేట్ అవ్వడమే. అవునా కదా. ఇక్కడ మనం గాయత్రి మంత్రంలో ఏం చెప్తున్నాం? మనం ప్రచోదయాత్ అంటే నా యొక్క బుద్ధిని ప్రచోదితం చేయమంటున్నాం. అప్డేట్ లేకపోతే ఏమవుతుంది చెప్పండి? వెనజువేలా ఒకప్పుడు చాలా కాస్ట్లీ దేశం అనమాట. అంటే గొప్ప వాళ్ళందరూ ఇలా అక్కడ ఉండేవారు. ఇప్పుడు అది చాలా పెద్ద పెద్ద దేశం అయిపోయింది. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఏ దేశంలో లేనంత చమురు ఉంది, అయినా సరే పెద్ద దేశం అయిపోయింది. ఎందుకు అంటే వాళ్ళు చమురుని తీసే విధానాన్ని అప్డేట్ అవ్వాలి. అంటే మనకి మనం అప్డేట్ అయితేనే మన జీవితం బాగుంటుంది. అప్డేట్ అవ్వాలంటే ఏం చేయాలి? మనకు ఆలోచన విధానం మారాలి. ఆలోచన విధానం మారేటువంటి సమయాన్ని మన మహర్షులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ సంధ్యా సమయాల్లో ఉంటుంది. ఆ సమయంలో నువ్వు గనక ఓ మంత్రం చేస్తూ ఉంటే నీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. నీ ఆలోచన విధానం ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో, నువ్వు ఇంకా కొత్తగా ఎప్పుడైతే ఆలోచిస్తావో, పాజిటివ్గా ఎప్పుడైతే ఆలోచిస్తావో, అప్పటి నుంచి నీ యొక్క జీవితం మారుతుంది. నువ్వు కష్టాల్లో పడవు అనే భావనతో చెప్పారు. అందుకని మనం సంధ్యా సమయంలో నిద్రపోకూడదు. సంధ్యా సమయంలో నిద్రపోయి అంటే ఇంపార్టెంట్ సమయాన్ని, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకేం చెప్పలేదు. ఇప్పుడు రోగగ్రస్తులు ఉంటారు, బాగా ఏజ్ ఏజ్ 80 ఏళ్ళు వచ్చేసాయి, ఆయన పడుకుంటే కానీ ఆయనకి బాగోదు, కూర్చోలేడు, నిల్చోలేడు, అది వేరు. లేదా హెల్త్ బాగాలేదు, అప్పుడు వేరు. చిన్న పిల్లలు ఉంటారు, నెలల పిల్లలు, వాళ్ళు ఎప్పటికప్పుడు 2-3 గంటలకు ఒకసారి నిద్రపోతుంటారు, వాళ్ళకి సంబంధం లేదు ఇది. కానీ ఆరోగ్యంగా యువకులుగా ఉంటూ, ఆరోగ్యంగా ఉంటూ, బాధ్యతగా ఉండేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా నిద్రపోకూడదు. ఒక్కొక్కసారి 4-5 గంటలప్పుడే నిద్ర వచ్చింది, నిద్రపోయాము, అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే సాయంత్రం అవుతున్నప్పుడు నిద్ర లేపేసేయాలి. నైట్ నిద్రపోతున్నప్పుడు లేపొద్దని చెప్పింది కానీ, వాళ్ళని నిద్ర లేవదీయొద్దని చెప్పింది కానీ, పగటిపూట నిద్రపోయే వ్యక్తి సంధ్య అవుతుందన్నప్పుడు వాడిని వెంటనే నిద్ర లేపమని చెప్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ వాల్యుబుల్ సమయాన్ని, ఎంతో అదృష్టం అనమాట ఆ సమయాన్ని కనుక మనం ఆరాధన చేసుకున్నట్లయితే, దాన్ని పోగొట్టుకోకూడదు అనేటువంటి భావనతో మీరు ఎందుకమ్మా ఇప్పుడు రోజు ఉదయం సాయంత్రం మీరు పూజ చేసి చూడండి. ఏ పూజ పునస్కారం చేయకుండా, ఏ ధ్యానం చేయకుండా, ఏ మంత్రం చేయకుండా ఉండి చూడండి. మీ యొక్క ఆరాలో చాలా తేడా ఉంటుంది. మీ యొక్క ఆలోచన విధానంలో చాలా తేడా ఉంటుంది. మీరు ప్రతి విషయాన్ని ఇక్కడ ఏంటంటే, మనం పూజ అంటే ఎంతసేపు నాకేదో కోట్లు కలిసి రావాలి, లక్ష్మీదేవి ప్రత్యక్షమే ఒక మూట పడేయాలనుకున్న అట్లా కాదు. మొట్టమొదటిగా మీ యొక్క జీవన శైలిలో, మీ ఆలోచన విధానంలో, మీరు ప్రతి విషయాన్ని హ్యాండిల్ చేసే విధానంలో చాలా మార్పు వస్తుంది. ఎందుకంటే మీరు ఒక ఆలయానికి వెళ్ళొచ్చారు ఎప్పుడైనా, ఆలయంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఏదో ప్రశాంతంగా ఉంటుందా? ఉండదా? ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అక్కడ ఆ పాజిటివ్ వైపు మనం ఒక మంత్రం తీసుకొని జపం చేసినప్పుడు, ఆ మంత్ర ప్రభావం మూలంగా, ఆ దేవతా అనుగ్రహం మూలంగా నీకు తెలియకుండానే ఒక పాజిటివ్ థింకింగ్ వస్తుంది. నువ్వు ఎప్పుడు పాజిటివ్ థింక్‌లో ఉన్నప్పుడు అవతల వాళ్ళు అనేదాన్ని నువ్వు చాలా సరదాగా, క్యాజువల్‌గా, చాలా స్పోర్టివ్‌గా, చాలా ఈజీగా తీసుకోగలుగుతావు. అదే నీకు నెగెటివ్ ఉంది లోపల. అంటే ఏదో తెలియని ఒక నిస్పృహలోనో, వైరాగ్యంగానో ఉంది నీ మనసు. అప్పుడు అవతల వాళ్ళు ఏమన్నా నీకు నెగెటివ్‌గానే ప్రతిదీ అనిపిస్తూ తప్పుగా ఉంటుంది. అనిపిస్తుంది. అంటే నీకు ఇలా వినబడి ఇలా జీవించడం నీ జీవితానికి ఉన్నతినిస్తుందా?
ఇలా పాజిటివ్గా ఉండడం ఉన్నతనిస్తుంది అంటే పాజిటివ్గా ఉండడమే. అందుకని సంధ్యా సమయంలో నిద్రపోవద్దు అని చెప్పి చెప్తారు మన వాళ్ళు, అంతకుమించి మరొకటి లేదు. అలాగే గురుగారు సంధ్యా సమయంలో లైట్లు వేసాక కూడా ఇల్లు ఊడకూడదు అంటుంటారు, ఇందులో ఆ. ఎంతవరకు నిజం ఉంది గురుగారు? అంటే ఏమీ లేదు, ఒకప్పుడు ఏంటంటే మనకి లైట్లు లేవు కదమ్మా, ఇంట్లో ఏదైనా వస్తువు చిన్న చిన్న దీపాలు ఉండేవి, బయటకు పోతుందని. ఇంకోటి అదృష్టం బయటకు పోతుంది అంటూ ఉంటారు, అంటే లక్ష్మీదేవిని ఆవాహనం చేయడం. సాయంత్రం సమయం ఏంటంటే దీపాలు వెలిగించి పూజ చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది, నువ్వు మళ్ళీ లక్ష్మీదేవిని బయటికి పంపించినట్టు అవుద్ది అనే భావనతో కూడా కొంతమంది అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే నీకు ఒకప్పుడు దీపాలు అవి సరిగ్గా లేవు కాబట్టి తెలియకుండా కొన్ని విలువైన వస్తువులు ఏమైనా బయటికి వెళ్ళిపోతాయేమో ఈ తుడిచేటువంటి విధానంలో అని కూడా చెప్పారు. ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి దానికి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.